200 ఫోన్పే చేస్తాను అందరికి. ఓకే, థ్యాంక్స్ ఫర్ కమింగ్. థ్యాంక్స్. కరెక్ట్, మీ వీడియో బైట్స్ మాత్రమే చూసామండి మేము లిటిల్ హార్ట్ సక్సెస్ని. సో మీరు మాట్లాడాలి గట్టిగా. First of all, I would like to thank everybody for giving us such a huge success for Little Arts. Yeah, it's all my team was here, but I felt very happy. I think I did my part, whatever. So not being here didn't bother me much, in fact. But I enjoyed. I had phone video calls with my team, and all of them are super happy. And I would like to thank all the audience, first of all, for giving such a great success for a very basic story. And whatever I have done so far, being a తెలుగులో ఓకే, తెలుగులో మాట్లాడమన్నారు కానీ తెలుగులో అనవలేదండి. చెప్తున్నా అండి. అంటే ఇప్పటి వరకు నేను చేసిన సినిమాల్లో 90s యాజ్ అ డైరెక్టర్గా, ప్రేమలు రైటర్గా, లిటిల్ ఆర్ట్స్ ప్రొడ్యూసర్గా ఏది చేసినా ఐ వాజ్ వెరీ జెన్యూన్ అబౌట్ మై వర్క్. I wanted very simple stories to be, shown on the screen. Sorry, Telugulo vastadi. On the screen vastadi. I always felt nenu very basic stories e manchiga చూపియాలనుకున్నా. అదే ట్రై చేసిన. యాక్చువల్గా 90s ముందు చాలా మంది నమ్మలే, జస్ట్ ఒక 5 మంది ఒక ఇంట్లో ఉంటారు అంటే దాంట్లో కాన్ఫ్లిక్ట్ లేదు, ఏం లేదు అని. I somehow broke all those rules. అది వర్కౌట్ అయ్యింది. And with the same confidence I'm making this film also. We broke all the rules in terms of writing. Chala fresh film. And very basic story, and the story of the film is very simple. Okay. Yeah, it's an unfinished story. But yeah, it's going to be definitely a very middle class boys love story. ప్రతి ఒక్కరు రిలేట్ అవుతారు ఈ స్టోరీకి. ప్రతి సీన్, ఎవ్రీ సీన్ యూ విల్ రిలేట్ ఎ లాట్. అండ్ ఐ ఆల్వేస్ వాంటెడ్ టు గెట్ ది దట్ కల్చర్ దట్ టు ద మెయిన్ స్ట్రీమ్ సినిమా. సమ్హౌ ఐ అచీవ్డ్ ఇట్ అనుకుంటున్నా. అండ్ ఆల్ ఆఫ్ యూ విల్ డెఫినెట్లీ ఎంజాయ్ ఇట్. అండ్ వెరీ పాజిటివ్ సినిమా కోసం ఐ ఆల్వేస్ ట్రై ఫర్. హోప్ఫుల్లీ యూ విల్ లైక్ ఇట్. అండ్ థ్యాంక్స్ ఫర్ ఎవ్రీబడి బీయింగ్ హియర్, మై టీమ్, ప్రొడ్యూసర్, యాక్టర్స్ అండ్ ఎవ్రీబడి. అండ్ వచ్చే ఈవెంట్స్లో విల్ టాక్ మోర్. And thank you for coming. Thank you, Aditya Hasan garu. Thank you so much. Andarki namaskaram. First, thank you all media, ఇంకా అందరికీ వచ్చినందుకు థ్యాంక్ యూ. మా టైటిల్ అనౌన్స్మెంట్ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాము. ఎపిక్ ఈజ్ ఆల్ అబౌట్ యూత్ఫుల్ అండ్ బ్యూటిఫుల్ లవ్ స్టోరీ. అబ్బాయి క్యారెక్టర్కి చాలామంది అబ్బాయిలు కనెక్ట్ అవుతారు. మోస్ట్లీ అమ్మాయి క్యారెక్టర్కి చాలా కనెక్టింగ్ అండ్ రిలేటబుల్ స్టఫ్ ఉంది సినిమాలో. అండ్ సినిమా గురించి చెప్పేస్తూనే ఉంటాను. సో ఓకే, ఐల్ స్టార్ట్ విత్ దిస్. జనరలీ మన లైఫ్లో మనకి చాలా సింపుల్ మూమెంట్స్ మనం ఎక్స్పీరియన్స్ చేస్తాం, ఫీల్ అవుతాం, కానీ వీ మూవ్ ఆన్, వీ మూవ్ ఫార్వర్డ్. బట్ దిస్ ఫిలిం హియర్ వీ డోంట్ లెట్ దోస్ మూమెంట్స్ పాస్. ఇక్కడ మీరు ఒకవేళ ఈ వీడియోలో ఆదిత్య హాసన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ అని ఉంటుంది. ఆదిత్య హాసన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ ఎట్లా అంటే సేమ్ మన పాయింట్ ఆఫ్ వ్యూ లాగా. ఐ ఫీల్ ఆదిత్య హాసన్ ఈజ్ మనలో ఒకడు, మనలాంటోడు లాగా అనిపిస్తుంది నాకు. సో హిస్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇస్ ఆల్సో వెరీ యూనిక్. సో ఆ చిన్న చిన్న మూమెంట్స్ మన లైఫ్లో మనం మూవ్ ఆన్ అయిపోయిన దానిపైన ఫోకస్ చేసి అందులో ఉన్న బ్యూటీ గురించి చెప్పడానికి ఈ సినిమాలో ట్రై చేశాము. అండ్ యా, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవ్రీబడి. ఏంటో నేను ఇన్ని రోజులు అయ్యి ఇన్ని సినిమాలు 2-3 సినిమాలు చేసినా కూడా నాకు ఫస్ట్ టైం ఏదైతే ఫీలింగ్ ఉందో అదే ఫీలింగ్ వస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. యా, వచ్చిన మీడియా ఫ్రెండ్స్ అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. సచ్ అ షార్ట్ నోటీస్ యూ ఆల్ షోడ్ అప్. మా ఆదిత్యకి 90s అప్పుడు మీరంతా ఎంత సపోర్ట్ చేశారు, పర్టికులర్లీ రాజేష్,
మన సురేష్ అన్న అందరూ ఆదిత్యకి మస్తు సపోర్ట్ చేసిండ్రు. జస్ట్ ఫ్యూ నేమ్స్. మాకు కూడా బేబీ అప్పుడు ఎంత ఎంకరేజ్మెంట్ వచ్చిందో నాగేంద్ర గారి దగ్గర నుంచి ఎంతోమంది. అండ్ కోర్స్ మీ అందరు రిలేషన్షిప్ నాగవంశీ అన్నతోటి చాలా క్లోజ్ ఉంటుంది కాబట్టి అది కూడా చాలా స్పెషల్ అనుకుంటున్నా. ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రొడక్షన్ నెంబర్ 32 is now finally epic. First semester. మీరందరికీ టైటిల్ నచ్చిందా? సో ఇది నాకు ఈ సినిమా ఆపర్చునిటీ రాకముందే నేను 90s వెబ్ సిరీస్ ఈటీవీలో చూసినప్పుడు నాకు చాలా అంటే చాలా నచ్చింది. దానికంటే ఎక్కువ ఎంతో రిలేటబుల్గా చిన్న ఆదిత్యతోటి చాలా సీన్స్లో నేను చాలా నేను 90sలో ఎట్లనే ఉంటుండే కదా అని అనిపించింది. అండ్ ఎస్పెషలీ దట్ వన్ మూమెంట్ ఈ టీజర్లో చూస్తే హౌ హీ టాక్స్ టు గర్ల్స్, నేను అట్లనే జస్ట్ స్కూల్లో కాకుండా కాలేజ్లో కూడా నేను అట్లనే మాట్లాడుతుండే అమ్మాయిలతోటి. వై యూ టాకింగ్ టు మీ అన్నట్టు అట్లనే మాట్లాడుతుండే. సో దట్ ఈస్ ఎగ్జాక్ట్లీ దట్ బాయ్ గ్రోయింగ్ అప్ టు బీ దిస్ బాయ్. వీనికి ఏంటంటే పెద్దగా ఈ ఆదిత్య వాడు చాలామంది ఉంటాం యాక్చువల్లీ, అంటే పీపుల్ టాక్ అబౌట్ పర్పస్ ఇన్ లైఫ్, ప్యాషన్ ఇన్ లైఫ్, ఇది అది అని మాట్లాడతారు కదా. చాలామంది మనం మస్తు కన్ఫ్యూజ్డ్ ఉంటాం అబ్బా, అంటే లైఫ్లో ఏం చేయాలి, ఎలాంటి కెరియర్ తీసుకోవాలి, ఏం ఆపర్చునిటీ వస్తే ఎలా అవుతుంది, ఏ టర్న్ తీసుకుంటుంది లైఫ్ అనేది. వీడు కూడా అలాంటి సిచ్యువేషన్లు ఉన్నప్పుడు కాలేజ్లో వాడు సడన్లీ హిస్ పేరెంట్స్ ఫోర్స్ అరే నువ్వేం చేయలేవు, ఇక్కడ నుంచి వెళ్ళిపోయి యూకేలో నువ్వు ఏదో కోర్స్ చేసి జాబ్ చేస్తే నీకు కట్నం వస్తుంది అనే ప్రెషర్ తోటి వాడు వెళ్తే, వాడు అట్లాంటోడు యూకేకి వెళ్ళినాక వాట్ ఈస్ హిస్ లైఫ్, అంటే లవ్లో పడతాడు, వాట్ కైండ్ ఆఫ్ రిలేషన్షిప్ హీ హ్యాస్, అది జెన్యూన్ లవ్వా కాదా, ఇవన్నీ. అండ్ యూ ఆల్ విల్ రిలేట్ టు దీస్ పాయింట్స్, the romance in the film, the songs in the film, the comedy in the film, the situations in the film are so relatable to everybody. అంటే ఓవర్సీస్లో ఉన్న వాళ్ళు, చదువుకున్న వాళ్ళు, అంటే అక్కడికి వెళ్ళి చదువుకొని రిటర్న్ అయిన వాళ్ళు అందరు రిలేట్ అవుతారు. అక్కడ ఉన్న వాళ్ళే కాకుండా ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా there's so much of the love story that you all will relate to. It's such a special film. It came out really well. I hope you all connect to it. సెకండ్ పాయింట్ ఏంటంటే నాకు ఎందుకో ఐ డోంట్ నో వాట్ ఈస్, అంటే నా అబ్జర్వేషన్ ఏంటంటే ఇండస్ట్రీలో దెర్ ఇస్ దిస్ థింగ్ దట్ దెర్ ఇస్ నాట్ ఇనఫ్ రామ్ కామ్స్ కమింగ్ అవుట్. ఎక్కువ క్రైమ్ కామెడీస్ కానీ లేకపోతే బడీ కామెడీస్ ఎక్కువ వస్తున్నాయి, లేకపోతే ఎక్కువ వేరే జానర్స్లో లిటిల్ రొమాన్స్ ఉంటాయి కానీ ఫుల్ ఆన్ రామ్ కామ్స్. మేబీ లిటిల్ హార్ట్స్ రీసెంట్గా వచ్చింది అంతే, కానీ I don't remember the last time I watched a pure out and out rom-com. So this is one that will be coming out soon and I hope you all enjoy it. The third thing is this is an amazing team to work with. First of all, Vamshi Anna, thank you for giving me this film. నేను యాక్చువల్లీ వంశీ అన్నతోటి ఇంకో సినిమా చేసినప్పుడు one day he just calls me and says, అరే I'm sending this director, listen to the story, I think you'll suit for this character. అంటే నేను విన్నాక నేను ఇంత మంచి ఆపర్చునిటీ, నేను 90s చూసినోడిని ఆ డైరెక్టరే నా దగ్గరికి వస్తుందంటే ఐ థాట్ దిస్ వాజ్ అ బ్యాంగ్ ఆన్ ఆపర్చునిటీ ఫర్ మీ. ఐ హోప్ యూ ఆల్ లవ్ ఇట్. అండ్ కమింగ్ టు ద టీమ్, దెర్ ఇస్ సమ్ అమేజింగ్ పీపుల్ టు వర్క్ విత్. అజీమ్ మొహమ్మద్, యువర్ సచ్ అ బ్రిలియంట్ టాలెంట్. నీ విజువల్స్ చూసినప్పుడు అంటే ఎలాంటి సిచ్యువేషన్స్లో మనం షూట్ చేసినాం మనకు తెలుసు, కానీ ద విజువల్స్ దట్ యూ బ్రాట్ అవుట్ ఇన్ ద ఫిలిం విల్ బీ అంటే కొత్తగా ఉంటాయి, ఓవర్సీస్ విజువల్స్ అన్నీ. హేషామ్, దిస్ ఇస్ అ మ్యూజికల్ లవ్ స్టోరీ అండ్ ఐ కెన్ గ్యారంటీ దిస్. అంటే సినిమా అవన్నీ రిజల్ట్ హిట్స్ ఫ్లాప్స్ అవన్నీ తెలియదు, కానీ మ్యూజిక్ అయితే బ్యాంగ్ ఆన్ ఉంది అండ్ విల్ బీ కమింగ్ అవుట్ విత్ ద సాంగ్ సూన్. And my co-actor Vaishnavi, you all know she's a brilliant performer. In this movie also she just killed it. Coming to Aditya నేను చూసినప్పుడల్లా ఇట్ లుక్స్ లైక్ నన్ను మిర్రర్లో చూసుకున్నట్టు అనిపిస్తుంది. సో ఐ హోప్ యువర్ ఫస్ట్ ఫీచర్ ఫిల్మ్ గివ్స్ యూ యాజ్ మచ్ సక్సెస్ యాజ్ యువర్ 90s లిటిల్ హార్ట్స్ అన్నిటికన్నా. అండ్ మేమిద్దరం మీకోసం జస్టిస్ చేస్తామని అనుకుంటున్నా.
అండ్ టు ఆల్ ద బాయ్స్ ఆఫ్ అవర్ టీమ్ అండ్ ఎవ్రీబడి, మీరందరూ దోస్తులబ్బా. I found some friends for life. I hope you all love this. This is just the title launch. దీంట్లో అంటే గద్దర్ గెటప్ వేసుకొని ఎందుకు తిరుగుతుండు అవి డౌట్స్ రావచ్చు. ఇట్స్ జస్ట్ దట్ క్యారెక్టర్, అంటే ఆ ఇంటర్నల్ ప్యాషన్ ఏది ఉందో ఆ క్యారెక్టర్కి, ఆదిత్య అనే క్యారెక్టర్కి, వానికి గద్దర్ తెలంగాణ ఫోక్ సాంగ్స్ కానీ లేకపోతే హీ లవ్స్ మణిరత్నం అండ్ శేఖర్ కమ్లా, అలాంటి క్యారెక్టర్ వాడు. సో అదే రిఫ్లెక్ట్ చేయాలనుకుంటున్నాం. అండ్ ఇట్స్ ఆల్సో సెటప్ ఇన్ లండన్, బట్ you'll feel like you're at home when you're watching it. So I hope you all love it, and please encourage this young, youthful team. Thank you.